వెల్కమ్ టు మై ఛానల్. కథను వ్రాసినవారు శ్రీకృష్ణ, నేరేటర్ ప్రియదర్శిని. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈసారి తురుష్కుల సైన్యానికి హస్తనాపురం సుల్తాన్కు అత్యంత సన్నిహితుడైన మాలిక్ కాఫిర్ నాయకత్వం వహించాడు. ప్రపంచంలో ఉన్న క్రూరమైన మనస్తత్వం కలిగిన వారిలో ఈ మాలిక్ నయీబ్ కాఫిర్ మొదటి వరుసలో ఉంటాడు. యుద్ధ విద్యల్లో అతడు ప్రతిభ చూసి అల్లావుద్దీన్ ఖిల్జీగా పేరు మార్చుకుని హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న గురుషాస్ప్ అతడిని 1000 దినార్లకు కొనుగోలు చేశాడు. నపుంసకుడైనా కూడా ఆ మాలిక్ కాఫిర్ గురుషాస్ప్కు సన్నిహితుడిగా, కొంతమంది చెప్పినట్టు ప్రియసకుడిగా మారి ఆ చనువుతో గురుషాస్ప్ సైన్యం మొత్తానికి సేనాధిపతి అయ్యాడు. అలా ఒక పెద్ద సైన్యాన్ని కూడదీసుకొని మాలిక్ కాఫిర్ కొన్ని రోజులు తమ సామంతుడైన దేవగిరి నగరంలో విశ్రాంతి తీసుకొని కాకతీయ సామ్రాజ్యంలోకి ప్రవేశించగలిగారు. అలా కాకతీయ సామ్రాజ్య సరిహద్దులోకి వచ్చిన తురుష్కుల సైన్యాన్ని తామే ఒంటరిగా ఎదుర్కొని వారిని ఓడించి ప్రతాపరుద్రుడి దగ్గర మంచి వీరులని బిరుదులు సంపాదించాలనే కోరిక వల్ల స్థానిక నాయంకరులు కొందరు ఒంటరిగానే తురుష్కులను ఎదుర్కొన్నారు. దాని కారణంగా ఉప్పెనలా వచ్చిన తురుష్కుల సైన్యం చేతిలో వారు ఓడిపోవడమే కాక వారి ప్రాణాలను కూడా పోగొట్టుకోవటం వల్ల ఆ తురుష్కుల దండయాత్ర విషయం రాజధాని ఓరుగల్లు నగరానికి చేరేసరికి చాలా ఆలస్యమైంది. అలా తురుష్కుల సైన్యం చేతిలో ఓడిపోయి వారి ఆకృత్యాలకు బలైన బాధితులు కాందీశీకులుగా మారి ఏకశిలాపురం చేరే వరకు ప్రతాపరుద్రుడికి తురుష్కులు తమ రాజ్యం మీద దండయాత్ర చేశారన్న విషయం తెలియలేదు. అలా ఎక్కడి నుండో వచ్చిన వారు బోరున ఏడుస్తూ కోట ముందుకు వచ్చి నిలబడ్డారు. తన ప్రజలు కష్టాల్లో ఉంటే కరిగిపోయే ప్రతాపరుద్రుడు వారి దగ్గరకు పరుగున వచ్చి రక్త గాయాలతోనూ దూర ప్రయాణం వల్ల ఏర్పడిన బడలికతోనూ వారిని చూడగాని చక్రవర్తి కళ్ళు చెమర్చాయి. అలా తడి నిండిన కళ్లతోనే, "ఏమైంది? మీ మీద దాడి చేసిన వారెవరు? ఆ గాయాలేమిటి?" అని వారిని ప్రశ్నించాడు. వారిలో ఒకరు, "ప్రభూ, తురుష్కులు మా ప్రాంతం మీద దండయాత్ర చేశారు. వారి మా ప్రాంత నాయంకరులను చంపి అక్కడ కోటను స్వాధీనం చేసుకొని అక్కడ ప్రజల మీద, స్త్రీల మీద ఎడతెరిపి లేకుండా అరాచకాలు చేశారు. వారి అరాచకాలకు బలవటం ఇష్టం లేక కోటలోని స్త్రీలు అగ్నిప్రవేశం చేశారు. వారి వేధింపులు భరించలేక మీకు మా సమస్యను తెలుపుకుందామని ఇలా వచ్చాం ప్రభూ" అని చెప్పాడు. అది వినగానే ప్రతాపరుద్రుడి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. కాని నా రాజ్యంలో ఇంత జరుగుతున్నా ఒక్క నాయంకరుడు కూడా సమాచారం ఇవ్వకపోవడమేమిటని ఒక క్షణం ఆలోచించి ముందు గాయాల పాలైన ఆ కాందిశీకులకు తగిన చికిత్స, విశ్రాంతి ఏర్పాట్లు చేయమని అక్కడున్న కొందరు అధికారులను పురమాయించి ఆ మరుసటి రోజు రాత్రికి తన సేనా నాయకులు, నాయంకురులందరితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి నాయంకురులందరూ తమ సైన్యంతో సహా రాజధాని ఓరుగల్లు నగరానికి విచ్చేయమని ఆజ్ఞాపత్రమిచ్చి వార్తాహరులను తన సామ్రాజ్యమంతా పంపించాడు. కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడి ఆజ్ఞ వినగానే 75 మంది నాయంకరులు పడుతూ లేస్తూ నానా అవస్థలు పడి చక్రవర్తి చెప్పిన సమయానికి తమ తమ అశ్వదళంతో ఓరుగల్లుకు చేరుకున్నారు. కాని అధికంగా ఉండే కాల్బలంలోని సైనికులు రావటానికి ఇంకా కొన్ని రోజుల సమయం పట్టేలా ఉందని రాజభవనంలో సమావేశమైన నాయంకరులు ఒకరికొకరు చెప్పుకున్నారు. అలా ఒకరికొకరు మాట్లాడుతూ ఉండగా ప్రతాపరుద్రుడు ఆ గదిలోకి ప్రవేశించాడు. అతడి మొహంలో కొంచెం బాధ, కోపం కనబడుతోంది. ఆయన రాగానే అందరూ మాట్లాడటం ఆపి అందరూ లేచి ఆయనకు వందనం చేసి ఆయన ఆసనంలో కూర్చోగాని అందరినీ కూర్చోమని చెప్పి అందరి వైపు కాస్త కోపంగా చూస్తూ, "శత్రు సైనికులు మన రాజ్య సరిహద్దులు దాటి లోపలికి వచ్చి మన రాజ్యంలోని ప్రాంతాలను కొల్లగొడుతున్నా నాకు ఇంతవరకు సమాచారం లేదు. అసలు మన సామ్రాజ్యంలో ఏం జరుగుతోంది?" అని కాస్త తీవ్రమైన స్వరంతోనే అడిగాడు. దానికి ఎవరూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. "అడుగుతున్నది మిమ్మల్ని" అని ప్రతాపరుద్రుడు మళ్లీ గద్దించేసరికి బొబ్బారెడ్డి అనే నాయంకరుడు లేచి, "సైన్యంలో పదవులు, గ్రామస్థాయిలో పదవులు, మంత్రిమండలిలో పదవులు నెమ్మదిగా చాప కింద నీరులా ఒక్కొక్కటే ఆక్రమించుకుంటున్నారుగా. మన రాజ్యంలో శత్రు సైనికులు ఇంత విధ్వంసం సృష్టిస్తుంటే నిఘా వ్యవస్థ ఏమైందని మన మహారాజు అడుగుతూ ఉంటే ఒక్క వెలమనాయకుడు బదులు పలకరే.
ఏం జరిగిందో చెప్పండి అన్నాడు అంతే. అంటే అన్ని పదవులు మేమే కొట్టేస్తున్నామా? రాజ్యరక్షణలో మీకు బాధ్యత లేదా? నిందలు మామీద వేస్తారా అంటూ వెలమనాయంకరులు లేచి రకరకాల మాటలతో రభస చేశారు. వారిని చూసి రెడ్డి వర్గానికి చెందిన నాయంకరులు కూడా లేచి వారు కూడా వెలమనాయంకరులకు బదులుగా మాట్లాడే క్రమంలో ఆ సభ అంతా గందరగోళం చేశారు. ఇటువంటి గొడవలు తన సభలో ఎప్పుడూ చూడని ప్రతాపరుద్రుడు ఎవరిని ఆపాలో ఎవరిని మందలించాలో అర్థం కాలేదు. ఎన్నాళ్లుగానో గూడు కట్టుకొని ఉన్న వెలమలు రెడ్ల మధ్య అంతర్గత విద్వేషాలు అలా ఆ రోజు బయటపడ్డాయి. ఆ సభలో అందరూ ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ గతంలో జరిగిపోయినవన్నీ తలుచుకుంటూ నిందలు ఒకరిమీద ఒకరు వేసుకుంటున్నారు. శత్రువులను అణచివేయడానికని పెట్టిన సభ ఇలా అల్లర్లతో మునిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోక ప్రతాపరుద్రుడు వారినందరినీ కోపంతో కూడిన చూపు చూస్తూ కాస్త మౌనంగా ఉండిపోయాడు. అది గమనించి అప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రోలయ నాయకుడు లేచి గట్టిగా ఆపండి అని అరిచాడు. ఆ అరుపుకి ఆ సభలోని వారందరూ ఒక్క క్షణం ఉలిక్కిపడి అలాగే నిలబడిపోయారు. శత్రువులు మన రాజ్యం నడిబొడ్డుకి వచ్చి అరాచకాలతో అల్లకల్లోలం చేస్తుంటే వారిని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచన లేకుండా ఇలా మనలో మనం కులాల పేరుతో కొట్టుకు చావడానికి ఈ సభ పెట్టారనుకుంటున్నారా? మహారాజు ఇక్కడే ఉన్నాడన్న కనీసం ఇంగితం లేకుండా ఇలా తగులాడటమేమిటి అని ప్రోలయ నాయకుడు అనగానే, ప్రోలానీడు, నువ్వు పిల్లోడివి. నీకు ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయం తెలియటం లేదు. మన మహారాజు గారి అమ్మమ్మ రుద్రమదేవి కాలంలో కాని ఆమె తండ్రి గణపతి దేవుడి కాలంలో మా రెడ్డి వర్గానికున్న మర్యాద, మాటలకున్న విలువ ఇప్పుడు ఉండటం లేదు. ఇలా విలువలేని చోట మాకు పనేముంది. అయినా ఇప్పుడు సైన్యంలో కాని మంత్రిమండలిలో కాని ఎక్కువ మందున్న వెలమలే రాజ్యంలో శత్రు సైనికులు జరిపిన దాడికి బాధ్యత వహించాలి. అంతవరకు మేము ఈ సభలో ఉండేది లేదు అని బొబ్బారెడ్డి లేచి వెళుతూ సిగ్గు లేకుండా ఇంకా కూర్చొని ఉన్నారేమిటి? నేను చేసేది ఒప్పు అని మీకనిపిస్తే లేచి నాతో రండి అని తన వర్గం వారి వైపు చూశాడు. అతడితో పాటు కొందరు రెడ్డి వర్గానికి చెందిన నాయంకరులు, 2-3 మహారాజు పట్ల తమ వర్గంలో వారితో కూడా అసంతృప్తితో ఉన్న వెలమ నాయంకరులు, కొందరు ఇతర వర్గం నాయంకరులు బయటకు వెళ్లారు. అది చూసి రేచర్ల వెలమ నాయకుడైన సింగమ నాయకుడు, ప్రభు, కుక్కలు మొరిగితే ఏనుగు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. పోయినవారు పోని, ఆ తురుష్కులను తరమటానికి ఇప్పుడు మన దగ్గరున్న సైన్యమే సరిపోతుంది. మీరు ఆజ్ఞ ఇస్తే ఆ తురుష్కులను మన రాజ్యం నుండి తరిమివేసి విజయలక్ష్మితో వచ్చి మీ ముందుంటాను. ఆజ్ఞ ఇవ్వండి ప్రభు అని అడిగాడు. దానికి మహారాజు విచారిస్తూ, మనం కొట్టిన దెబ్బకు వారు ధైర్యం కూడదీసుకోవడానికి సుమారు 6-7 ఏళ్లు పట్టింది. ఇప్పుడు వారు మన రాజ్యం మీదకు తిరిగి దండయాత్రకు వచ్చారంటే నా అంచనా ప్రకారం గతంలో కన్నా ఎక్కువ సైన్యంతోనే వచ్చి ఉంటారు. వారిని ఓడించడం గతంలో కన్నా ఈసారి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన సమూహంలో ఇటువంటి అంతర్గత కలహాలు మంచివి కాదు. అంతేకాకుండా ఆ తురుష్కుల మీదకు దాడి చేయడానికి అవసరమైనంత సైన్యం ఇంకా మన ఓరుగలుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరున్న పరిమిత సైన్యంతో వారి మీద దాడి చేయడానికి మన వారికంత శ్రేయస్కరం కాదు. కాబట్టి మనం సైన్యమంతా మన ఏకశిలాపురంకు చేరే సమయానికి ఆ తిరుగుబాటు చేసిన నాయంకరులను ఏదో ఒక విధంగా తిరిగి మన పక్షం చేరేలా చూడండి. మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఈసారి తురుష్కులతో జరగబోయే యుద్ధంలో విజయం సాధించగలం. లేదంటే అని ఆ మాట తన నోటి నుండి చెప్పడం ఇష్టం లేక లేచి ఏదో ఆలోచిస్తూ సభ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతడి వెంట మహారాజు అంగరక్షకులుగా ఉండే లెంక అనే రక్షక దళం సభ్యులు మరికొందరు నాయంకరులు ఏదో మాట్లాడటానికని మహారాజు వెంట నడిచారు. ప్రోలయ నాయకుడు కూడా ప్రతాపరుద్రుడు వెంట నడిచాడు. మహారాజు అలా నడుచుకుంటూ వెళ్లి మరొక గదిలో విచారంగా ఉన్నాడు. అది చూసి ప్రోలయ నాయకుడు, విచారపడకండి ప్రభు, మనం తప్పక విజయం సాధిస్తాం అని బదులు చెప్పాడు. అది విని ప్రతాపరుద్రుడు, నా విచారం గెలుపోటముల గురించి కాదు ప్రోలానీడు, మనలో చెలరేగిన అనైక్యత అనే నిప్పు. ఆ నిప్పు కారుచిచ్చుగా మారితే ఈ కాకతీయ సామ్రాజ్యం ఎక్కడ దహించుకుపోతుందో అనే నా విచారం, అంతే అన్నాడు. ఆ మాట వినగానే ప్రోలయ నాయకుడితో పాటున్న ఇతర నాయంకరులు, సేనా నాయకులు ఒక్క క్షణం ఉలిక్కిపడి అందరూ కూడా, ప్రభు,
మా ప్రాణాలు ధారపోసైనా మన కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుతాం ప్రభు అనే అర్థం వచ్చేలా కాస్త అటు ఇటుగా ఇదే మాట చెప్పారు. దానికి ప్రతాపరుద్రుడు గట్టిగా శ్వాస తీసుకొని విడిచి, మన తెలుగు నాయకుల శౌర్యపరాక్రమం మీద నాకు పూర్తి విశ్వాసముంది. వాటి మీద నాకు ఇసుమంత కూడా అనుమానం లేదు. కాని ఇలా అంతర్గత కలహాలు ఇలాంటి పరిస్థితుల్లో చెలరేగటం పరిస్థితుల రీత్యా అంత మంచిది కాదు. ముందు ఈ అంతర్గత కలహాలు లేకుండా చేసిన తర్వాతే యుద్ధానికి దిగటం మంచిది. అందుకు మీరే మంచి సలహా చెప్పాలి గన్నమనాయకుడు గారు అని అక్కడే ఉన్న మంత్రి గన్నమనాయకుడిని చూస్తూ అడిగాడు. ఆ గన్నమనాయకుడికి యుగంధరుడని మరొక పేరు కూడా ఉంది. దానికి గన్నమనాయకుడు మహారాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, పూర్వం ఒకసారి మన తెలుగు ప్రాంతంలోని పల్లవనాడులో ప్రజల మధ్య కుల విద్వేషాలు చెలరేగినప్పుడు పలనాట బ్రహ్మనాయుడు గారు చాపక్కూడు అని ఒక వినూత్న పద్ధతిని తెరమీదకు తెచ్చాడు. రాజు అయినా పేద అయినా కులమేదైనా ప్రాంతమేదైనా ఒకే బంతి చాప మీద కూర్చొని అందరూ సహపంక్తి భోజనాలు చేయించారు. దీనివల్ల అప్పట్లో కులవర్గ వైషమ్యాలు చాలా వరకు తగ్గాయని పెద్దలు చెప్పగా విన్నాను. అలాంటి చాపకూడు పద్ధతిని మనము ఒకసారి పరీక్షించి చూద్దామని నా సలహా ప్రభు అన్నాడు. అక్కడున్న వారందరూ కూడా ఇదొకసారి పరీక్షించి చూద్దామని అన్నారు. దాంతో ప్రతాపరుద్రుడు కూడా చాపకూడు పద్ధతిని పరిశీలించడానికి ఒప్పుకొని తెలుగు సామ్రాజ్య సంరక్షణ కోసం కుల మత జాతి భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు వచ్చేవారు తనతో పాటు సహపంక్తిలో భోజనాలు చేయడానికి ముందుకు రావాలని మహారాజు తన నాయంకరులకు, సేనానాయకులకు, సైనికులకు వర్తమానం పంపాడు. సమావేశంలో తనపై అసంతృప్తితో వెళ్లిపోయి వారి శిబిరాలలో ఉన్న నాయంకరులకు కూడా ఈ వర్తమానం పంపించాడు. వారు మొదట ఆ వర్తమానాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2 రోజులు అలా చాపకూడు కార్యక్రమం జరిగిన తర్వాత సైనికులలో, సేనానాయకులలో కొంచెం మార్పు రావడం ప్రారంభమయ్యింది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. త్వరలోనే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము.